అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఏమే లక్ష్మి, తొందరగా రావే. వస్తున్నానయ్యా. తొందరగా రావాలి. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు నీ హడావిడి. ఈ రోజు ఎలక్షన్ పండుగ. ఈ రోజే మనందరికి సంక్రాంతి. అమ్మాయి కమలమ్మ, రమమ్మ, రండి అమ్మా. పెద్దోడా రెడీయేనా? అయ్యో ఇదేందిరా ఈ బట్టలు వేసుకున్నావు? బయటకు వచ్చేటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా. పర్లేదులే నాన్న. సరే సరే. చిన్నోడు ఏడమ్మాయి? ఎవరో ఫ్రెండ్ వచ్చారని పక్కూరికి వెళ్ళారు మావయ్య. అయ్యో వాడికి ఎప్పుడు ఏ పని చేయాలో తెలియదు. ఈ రోజు స్నేహితుడు ఏంటమ్మాయి? అసలే రెండు పార్టీల దగ్గర గొడవ పడి ఊళ్ళో వాళ్ళందరికీ ఇచ్చేదానికన్నా డిమాండ్ చేసి మరీ ఎక్కువ తీసుకున్నాం. ఓటింగ్ దగ్గర వాడు కనపడకపోతే గొడవలు అయిపోతాయి. ఓటింగ్ టైంకి వచ్చేస్తానన్నారు మావయ్య. ఏమొస్తాడో ఏమో. ఇంతకీ అమ్మాయి ఏదే? లోపల తయారవుతుంది. అమ్మకి ఇష్టమేనే. మీరెళ్ళండి నాన్న, నేను వచ్చేస్తాను. సరేలే, నింపాదిగరా. నువ్వు ఎప్పుడొచ్చినా ఓటేసేది నోటాకేగా. సరే సరే, ఇదిగో చెప్పడం మర్చాను. మీ ఆడోళ్ళు ముగ్గురు జయసింహారెడ్డి కోటేయండి. మేము మగోళ్ళు ముగ్గురం రవీంద్ర నాయుడు కోటేస్తాం. తేడా రాకూడదు. పదండి, అందరం కలిసి వెళ్తేనే అలాగ లెక్క తేలేది. అమ్మాయి ఓటే ఏదో రకంగా చెప్పి నోటాకేయకుండా చేయాలి. నమస్తే సార్. రేయ్ ఇటు చూడు, ఒక్కడికే 2 ఓటర్ ఐడీలు ఉన్నాయిరా. వాడు ఓటేస్తే నువ్వు సీఎం అవుతావరా? రే 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 ప్లీజ్ రా, ఆగ్రా, కూర్చోరా. కానీ అదేంటి ఒక్కడికే 2 ఐడీలు ఎందుకున్నాయంటావు? ఎలక్షన్స్ అంటే ఆ అమ్మాయిని లవ్ చేసినంత ఈజీగా అది. అమ్మాయి వచ్చేసింది రండి. రామ్మర్రా. మల్లాది వీరన్న సార్. మల్లాది వీరన్న, ఓకే. ఇలా మడత పెట్టి అందులో వేయండి. వస్తానండి. ఓకే. ఓకే, ఇలా మడత పెట్టి అందులో వేయండి. వెళ్ళండి. ఎరా, మన వాళ్ళంతా వచ్చారా? లేదన్నా, టైం అయిపోతుందిరా. ఇంకా రాకపోవడం ఏంటి? త్వరగా వెళ్ళి తీసుకురా. వేరునా ఇంకొకరు రావాలి, తొందరగా టైం అవుతుంది. ఎప్పుడు వస్తాడు?
ఏడ్రా ఈడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో. ఏమైంది? టైం అయిపోతుంది. ఏడమ్మా చిన్నోడు ఇంకెప్పుడు వస్తాడు? వస్తున్నానన్నారు మావయ్య. చచ్చా పెద్దోడా ఆడికి ఒకసారి ఫోన్ చేయి. The number you are trying to call is currently not reachable. Please try again later. ఫోన్ కలవట్లేదు నాన్న. సరే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటా? అమ్మాయి మీరు ఏడే ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. నేను తీసుకొస్తాను రా పెద్దోడా. చిన్నోడా ఏడున్నావేందిరా ఓటింగ్కు రాకుండా? ఏం లేదు నాన్న, ఫ్రెండ్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని చూస్తున్నాను అంతే. సరేరా బయలుదేరు, టైం అయిపోతుంది రా. ఇంకా కలవట్లేదు. నాన్న అన్నయ్యకి ఏమైంది? ఏమైంది? వీరన్నా 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 వెళ్ళు, 2 నిమిషాలే టైం ఉంది. మావయ్య, నిలబెట్టు, మావయ్య, తొందరగా వెళ్ళు. వెళ్ళు నాన్న లే వీరన్నా ఏమైందయ్యా? మెల్లగానే. వెళ్ళరా చిన్నోడా, ఓటే. ఐడి కార్డ్ ఓకే, తీసుకెళ్ళి ఓటు వేయించండి. మెల్లగా తీసుకెళ్ళండి. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రావద్దు, నా ముగ్గురు దగ్గరికి ఎవరు రావద్దు. చక్రి, ఈ రోజు నా భర్తకి ఇలా అయిందంటే దానికి కారణం మీరందరూ. మేమిక్కడ ఉండం, మీ ఇక్కడే ఉంటే మీరందరూ నా భర్తను చంపేస్తారు. మీరంతా బానే ఉంటారు, నా పరిస్థితి ఏంటి? ఓ, వితంతు పెన్షన్ వస్తుంది, బతికే అంటారేమో. వద్దయ్యా, మాకీ బతకలు వద్దయ్యా.
ఇంతకాలం మీరు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు వినండి. మా నాన్న మమ్మల్ని వదిలేయండి. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. ఇలా బతకడం కూడా ఒక బతికేనా నాన్న? ఈరోజు జరిగింది చాలు. ఇక నుంచి ఇలాంటి దారుణాలు మేము చూడలేం. అవునయ్యా, నువ్వేం వాళ్ళ జీవితాల్ని బాగుపరచాల్సిన అవసరం లేదయ్యా. వాళ్ళ బతుకుల్ని వాళ్ళని బతకనిచ్చి. మేమిక్కడే ఉంటే మీరంతా నా భర్తను చంపేస్తారు. ఇలా బతకడం కూడా ఒక బతికేనా నాన్న? అవునయ్యా, నువ్వేం వాళ్ళ జీవితాల్ని బాగుపరచాల్సిన అవసరం లేదయ్యా. ఏమైంది? నా ఓటు నా ఇష్టం అన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు. సైలెంట్గా ఎందుకున్నావు? ఓటు అమ్ముకుంటే ప్రశ్నించడం సంగతి పక్కన పెట్టు, కనీసం సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉంటావని ఇప్పుడు అర్థమైందా? అయినా నీలాంటి వాడిని మార్చాలనుకున్నా చూడు, నాది తప్పు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. వివరాలు కాసేపట్లో ప్రకటిస్తాము. ఎరా, నాకైతే ఈసారి మళ్ళీ మన రవీంద్రనాయుడు గెలుస్తాడు అనిపిస్తుందిరా. నాకు మాత్రం ఈసారి మన అభిగాడే గెలుస్తారనిపిస్తుందిరా. ఏంటి మన అభిగాడే? ఎస్. ఎహె, ఎంత బెట్టు? 100. కానీ హ? అంత ఈసారి లేదు. నేనే గెలుస్తా చూడు. ఎప్పటిలా కాకుండా ఈసారి ఫలితాలు కాస్త తారుమారయ్యాయి. నవచైతన్య పార్టీకి ఈసారి 742 ఓట్లు రాగా, భవిత నిర్మాణ పార్టీకి 743 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు ఆధిక్యంతో భవిత నిర్మాణ పార్టీ గెలుపొందింది. వాడు రాలా, వీడు రాలా, ఏంట్రా మన పరిస్థితి? దీని పరిస్థితి ఏంటి? తన ప్రత్యర్థి పార్టీ అయిన భవిత నిర్మాణ పార్టీ చేతిలో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. ఇదిలా ఉండగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభినవ్ కు 14 ఓట్లు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో అభినవ్ పోటీ చేయడమే ఈ ఫలితాల మార్పుకు కారణమని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. సాధించావురా. అరే, అసలు మీ అమ్మోటే పడదన్నాడు రా వాడు. కానీ నిన్ను, నీ ఆలోచనల్ని గౌరవించేవాళ్ళు ఈ ఊర్లో ఉన్నారని నాకు ఇప్పుడే అర్థమైందిరా. అరే, 14 ఓట్లు అంటే నాట్ ఈవెన్ 1% రా. బట్ ఈ 14 ఓట్లే నీ విజయానికి తొలిమెట్టురా. కంగ్రాట్స్ రా. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ రా. ప్రౌడ్ ఆఫ్ యూ. 1% ఓటింగ్ అని వదిలేయద్దు. ఇక్కడ లీడర్ నువ్వైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. ఇంకొకటి రాకూడదు. వాడి వల్ల ఈ ఊర్లో ఇంకా ఏం మారకముందే ఈ జనాలే తరిమి కొట్టేలా చేయాలి. దానికోసం నా దగ్గర ఓ ప్లాన్ ఉందిలే. కృష్ణ, మనం ప్రేమించుకుంటున్నాం కదా. మీ ఇంట్లో ఈ విషయం చెప్పమని చాలాసార్లు చెప్పాను, కానీ చెప్పలేకపోయావు. వాళ్ళకు చెప్పినా అర్థం చేసుకోలేరని అన్నావు. నువ్వే చెప్పావు కదా, ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుని 2 నెలలు ఉండొద్దామని. అందుకే ఈరోజు నైట్ ఎక్కడికైనా వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఇక మీ కుటుంబం పరువంటావా? ఓటుకు డబ్బు తీసుకున్నప్పుడే మీ పరువంతా పోయింది. ఇప్పుడు కొత్తగా పోయేదేముండదు. ఇట్లు నీ అభి. కంగ్రాచులేషన్స్ అభి, అనుకున్నది సాధించావుగా. నువ్వు సూపర్ అభి. జనాల్ని మార్చడం జరగని పని అనుకున్నాను.
నేను తప్పని ప్రూవ్ చేశావు. ప్రతి ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. నా మనస్ఫూర్తిగా ఇప్పుడు చెప్తున్నా, ఆల్ ది బెస్ట్. నానా, ఎవరో లెటర్ రాస్తే అది నిజం అబద్ధమో తెలుసుకోకుండా ఏంటిది? నేనేం చేయాలో నాకు తెలుసు. నాకెవరు చెప్పాల్సిన పని లేదు. అభిని పిలవండి. ఏమైంది సార్? ముందు అభిని పిలవండి. అభి, ఏమైంది సార్? నువ్వు పోలింగ్ సమయంలో రిగ్గింగ్ చేసావని కంప్లైంట్ వచ్చింది. అందుకే నువ్వు మాతో ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలి. అమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను వచ్చేస్తాను. పదండి సార్. ఏమైంది? నాయకులతో పెట్టుకుంటే ఇలానే ఉంటది. అవసరం వాడికి ఇవన్నీ? పిన్ని, వాడిని మూసుకుని ఊరెళ్ళిపోమాను. పదా. అత్త నువ్వేం కంగారు పడు, నేను వెళ్ళి కనుక్కుని వస్తా. హలో. ఓ అవునా సార్? సరే సార్, ఇప్పుడే వదిలేస్తాను. నీ మీద వచ్చిన కంప్లైంట్ ఫాల్స్ అంట. మా సార్ ఇప్పుడే చెప్పారు. దింపండి అయ్యా. ఓకే సార్. మీరు చెప్పినట్టుగానే చేశాను. సరే, ఇంకా జనాలే చూసుకుంటారులే. ఏమైందిరా? ఇదంతా లోకల్ పొలిటీషియన్స్ ఆడే గేమ్లే కానీ పద, నేను చెప్తా. ఎవడో ఫాల్స్ కేసు పెట్టాడంట, అందుకే పంపించేశారు. ఏమో మాకేం తెలుసు. ఇతను వచ్చిన తర్వాతే ఊళ్ళో అనేక రకాలైన మార్పులు వచ్చాయి, ఎన్నికలు వచ్చి పడ్డాయి, మా ఇళ్ల మీద పోలీసులు వచ్చి పడ్డారు. అదీ కాక టీవీలో వార్తలు అవి ఇవి జరుగుతున్నాయి. ఎప్పుడు గెలిచే పార్టీ ఓడిపోయింది, ఓడిపోయే పార్టీ గెలిచింది. ఇతన్ని పోలీసులు పట్టుకుపోయారు. ఇలాగే ఉంటే ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో. అదేంటి అలా అంటారు? వాడు మీకోసమే కదా ఇదంతా చేసేది. వాడు జాబ్ కూడా వదులుకొని మీకోసం వస్తే మా కోసం ఎవరు ఏమీ చెయ్యొద్దయ్యా. అసలు చెప్పాలంటే ఇతను రాకముందే మా జీవితాలన్నీ ప్రశాంతంగా ఉండే. అవును, మమ్మల్ని వదిలేసాయ్యా. నీ బతుకు నువ్వు చూసుకో. అందరూ పదండి, మనం ఇక్కడే ఉంటే రేపు పోలీసులు మనల్ని కూడా పట్టుకెళ్తారు. పదండి పదండి. పదండి పదండి. ఆడు అభిగాడు హోటల్ కౌంటింగ్ లో ఏదో మాయ చేశాడంట. అందుకే పోలీసులన్నీ అరెస్ట్ చేశారు. పాపం ఊరికే పోతుందా, వదిలిపెడుతుందా? అరే, నీకొచ్చిన 14 ఓట్లు చూసి నువ్వు అనుకున్న మార్పు వస్తుందని చిన్న హోప్ వచ్చిందిరా. కానీ అంతలోనే హోప్ మొత్తం చంపేశారు వీళ్ళంతా. ఐమ్ సారీరా, నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకు. నీకు ఇది కరెక్ట్ కాదు. నా మాటిని హైదరాబాద్ వచ్చే బయలుదేరతా. బాయ్. తప్పు చేసామేమో అనిపిస్తుంది. వాడికి సపోర్ట్ చేసి ఉండాల్సింది. బాబు, నువ్వు ఈ ఊరిని ఈ జనాల్ని మార్చడానికి ఇక్కడే ఉండిపోయావట. అవేమీ మాకు తెలియదు, కానీ నీ వల్ల మా ఇంట్లో ఒక ఆడపిల్ల ఏడుస్తుంది. ఇది నీకు కరెక్ట్ కాదయ్యా. నా ఆలోచన అంతా కృష్ణ గురించే. నా వల్లే తను సఫర్ అవుతుంది. రేయ్, మళ్ళీ కాల్ చేస్తారా? చెప్పమ్మా. నీకు చెప్పేంత దాన్ని కాదయ్యా, కానీ నీ వల్ల ఒక ఆడపిల్ల బాధపడుతోందంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. మంచో చెడో
నాకు తెలీదు కానీ నువ్వొచ్చాక ఊర్లో మార్పు వచ్చింది. కానీ ఇక్కడి మార్పు ఎవ్వరికీ అవసరం లేదు. మా బ్రతుకులేవో మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. దయచేసి ఈ ఊరి వదిలి వెళ్ళిపో. మా అమ్మా ఏమైందమ్మా? తనకు గుండె జబ్బు ఉందన్న విషయం మీకు తెలీదా? తెలీదయ్యా. అది ఇప్పుడొచ్చిన వ్యాధి కాదు, ఎప్పటినుంచో ఈ సమస్య ఉంది. ఆ విషయం మీరు గమనించలేదంతే. మరి ఇప్పుడు ఎలాగయ్యా? ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. చెయ్యండి అయ్యా. సరే అయితే కొన్ని టెస్టులు స్కానింగ్లు చేయించాల్సి ఉంటుంది. చెయ్యండి బాబు. మన హాస్పిటల్లో కాదు, ఇవి బయట చేయించాల్సిన టెస్టులు. అదేంటయ్యా? ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ వరకు చేయగలం కానీ మెడిసిన్స్ అలాగే టెస్టులు బయటే చేయించుకోవాలి. వీటికి ఖర్చు ఎంత అవుతుంది సార్? సుమారు 50-60 వేలు అవ్వచ్చు. మిగతా లెక్కలు తర్వాత చూసుకుందాం. ఒరే పెద్దోడా, మీ అమ్మ ఎంత పని చేసిందిరా. ఎప్పుడు నొప్పని కూడా అనలేదు. అవునన్నా. సర్లే, ఎలక్షన్ డబ్బులు ఉన్నాయిగా, పర్లేదులే. అవెక్కడున్నాయి నాన్న? అంతకు ముందు చేసిన అప్పులు మొత్తం తీర్చేశాంగా. మరి ఇప్పుడు ఎలా రా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? నలుగురు దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. పద పద, తొందరగా నడు. అయ్యా సుబ్బయ్య గారు, అయ్యా విషయం ఏందో చెప్పు. నా భార్యకు బాలేదు, కొంచెం డబ్బు సాయం చేయండి అయ్యా. ఎట్టా? రామయ్య గారి ఇంటికి వెళ్దాం. అన్నా ఆగనన్నా, అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, అర్జెంటుగా డబ్బు కావాలన్నా. అయ్యో, నిన్ననే పాప స్కూల్ ఫీజు కట్టాను రా. లేవు, ఉంటే ఇచ్చేవాడిని. అయ్యా, మా ఆవిడకు ఒంట్లో బాగాలేదు, ఆసుపత్రిలో చేర్చాం, కాస్త డబ్బులు సాయం చేయండి అయ్యా. లేడు, ఊరెళ్ళాడు. వెళ్ళాడా? రవి, అర్జెంటుగా డబ్బు కావాలరా. అమ్మకి బాగాలేదు, హాస్పిటల్లో ఉంది. డాక్టర్ గారు డబ్బులు తీసుకురమ్మన్నారు. ఏదో ఒకటి చేయరా. లేవన్నా. నువ్వే ఎలా అంటే ఎలారా? అర్థం చేసి. లేవన్నా. బాబాయ్ బాబాయ్, అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాం బాబాయ్. అర్జెంటుగా డబ్బు కావాలి, ఆపరేషన్ చేయాలంటున్నారు. డబ్బులు ఏమి లేవు, వెళ్ళిపో. అసలు ఏమి లేవు, దయచేసి వెళ్ళిపోవాయా. వెళ్ళు. ఏంటి వీరన్నా? రే, ఏమైనా కసిన డబ్బులుంటే సర్దరా. నా తల తాకట్టు పెట్టైనా నీ బాకీ తీరుస్తాను. వీరన్నా, నీకు అప్పిచ్చేంత స్తోమత నాకు లేదు. అట్లా అనబాకరా. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అందుకే నేను నీకు చెప్పేది, ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా అని ఊరికే ఉండకూడదు. ఉచితంగా వచ్చేది తీసుకో, అది నీ హక్కు. వద్దని నేను అనడం లేదు, కానీ దాని మీదే ఆధారపడకుండా పనిచేసి సంపాదించుకుంటే నీకీరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా. మొన్ననే ఎన్నికలు జరిగాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా నీ చేతిలో 4 డబ్బులుండవు. అలాంటిది నిన్ను నమ్మి ఈ ఊళ్ళో ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పు?
ఆపండి. ఆపనయ్యా. నమస్కారం అయ్యా. నా భార్య హాస్పిటల్లో ఉంది, ఆరోగ్యం బాగాలేదు. కాసిన డబ్బులు సాయం చేయండి అయ్యా. రే, ఎలక్షన్లోనూ సాయం చేసి ఆరోగ్యం బాగోపోతే సాయం చేసి అదే పనిగా చేస్తారా? అంత మాట అనకండి అయ్యా. అన్నిటికీ నేనేమన్నా దేవుణ్ణేంట్రా? అయినా ఇలా పంచుకుంటూ పోతే ఎప్పుడురా నేనెప్పుడురా బతికేది? అది సరేనయ్యా, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సిన సదుపాయాలు అసలు ఎందుకని లేవయ్యా? అబ్బో, నన్నే ప్రశ్నిస్తున్నావా? అయినా నేను గెలిచింది ఇప్పుడే కదా. నీకు అన్ని వివరాలు కావాలంటే వెళ్ళి నీ పాత నాయకున్నాడు, అన్ని వివరంగా చెప్తాడు. పదరా. అబ్బా, నా ముందు నుంచుని నన్నే ప్రశ్నిస్తున్నావా? లేదయ్యా. నీకు లెక్కలు చెప్పడానికి నేనిప్పుడు మీ లీడర్ని కాదు కదా. నన్ను కాదని వేరే వాడిని గెలిపించుకున్నారు. వెళ్ళి అని అడగండి. ఆయన్ని అడిగితే మిమ్మల్ని అడగమన్నారండి. అవునా? సరే కానీ మొన్న ఎలక్షన్స్కే డబ్బులెంత ఇచ్చానరా నీకు? ఓటుకి 2000 కాదురోయ్, అందరికీ 2000 ఇస్తే మూసుకుని తీసుకోకుండా నువ్వు డిమాండ్ చేసి మరీ 3000 తీసుకున్నావు కదా. మరీ ఈసారి అయితే మీకు పండగే రోయ్. ఒకే ఎలక్షన్కి 2 సార్లు వచ్చారా డబ్బులు? జాక్పాట్ మీకు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావురా? నా జేబులోంచి కానీ తీసిచ్చాననుకున్నావా? మీకు ప్రభుత్వం ద్వారా వచ్చిన సహకారాలన్నీ రూపాంతరం చెంది డబ్బుగా మీ చేతికి వచ్చాయి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు రోయ్. అయ్యా, నేను లెక్కలు అడగటానికి రాలేదయ్యా. నా భార్య సాగు బతుకుల్లో ఉంది. కాస్త డబ్బు సాయం చేసి నా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి అయ్యా. ఏరా, ఇందాక అడిగావు, ఇప్పుడు అడుక్కుంటున్నా. ఇదేరా మీ దగ్గర వచ్చిన చిక్కు. అయినా డబ్బులు తీసుకుని మరీ నన్ను ఓడించారు కదరా. అయ్యా, అనుభవించండి. ఇప్పుడు ఎలా నాన్న? కాసిన మంచి నీళ్ళు ఎవరా? తీసుకున్నాను. అమ్మా, కన్న తల్లిని కాపాడుకోలేని బతుకు కూడా ఓ బతికేనా? ఛీ! And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.